నమస్కారం. నా మీద ఆరోపణ చేసినటువంటి ఎర్రవెల్లి మధు నన్ను ఎంపీడీఓ ఆఫీస్కి అటాచ్ చేసిర్రు. అయినా కూడా ఎస్ఐ గారు పట్టించుకోవట్లేరు, అది ఇది అని అనడం జరిగింది. నేను నిమ్మికల్లు ఆగస్టు 1 నుంచి అక్కడ విధులను నిర్వహిస్తున్నాను. అప్పటి నుంచి నా మీద అసభ్యకరంగా ఉండడం, సమాచార హక్కు చట్టం పెట్టడం, అయినా కూడా దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఏ రకంగా అయినా కూడా ఏ విధంగానైనా ఏ పనికి వచ్చినా కూడా నేను సమాధానాలు చెప్తానే ఉన్నా. అయినా కూడా అతనికి నేను ఉండొద్దు అనే ఒక దురుద్దేశం మొదటి నుంచి ఆయన మనసులో నాటుకొని ఉండడం వల్ల ఏది చేసినా ఆయనకు తప్పుగా అనిపిస్తుంది. ఏ పని చేసినా నాకు చెప్పాలి, మీరు ఏ పని చేసినా, ఈరోజు పని చేసినా, ఏది చేసినా కూడా మాకు తెలియజేయాలి అంటూ మానసికంగా నన్ను ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఎవరు లేని టైంలో రావడం, సమాచారం హక్కు చట్టం పేరుతోటి వచ్చి అది ఇది అనడం, ఏ పని చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇదంతా ఎందుకు అని చెప్పడం జరుగుతుంది. నేను గ్రామ పంచాయతీ గతంలో ఒక టాయిలెట్ కూడా లేకుండే, అలాంటి దాన్ని నేను టాయిలెట్ కట్టడం, గ్రామంలో జరుగుతున్నటువంటి పారిశుద్ధ్యం మీద శ్రద్ధ పెట్టి వర్క్ చేయించడం జరుగుతుంది. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో నేను ఇలాంటి పనులన్నీ ముందుకు స్పెషల్ ఆఫీసర్ గారి అనుమతితోటి ప్రతి ఒక్క పనిని చేయడం జరుగుతుంది. నా పైన అలా ఏ పని చేయకుండానే డబ్బులు డ్రా చేస్తుంది అని గ్రూప్లో చదవడం, అట్లా మానసికంగా నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ప్రజెంటుగా అంతకుముందు గతంలో ఫోన్ రికార్డు, ఆడియో రికార్డ్స్ విని అది రికార్డ్ చేసి గ్రూప్లో పెట్టి గ్రామ ప్రజల దాంట్లో మీటింగ్లో ఆమె రావద్దు అని చెప్పడం జరిగింది. ఎంపీడీఓ ఆఫీసులో నేను గతంలో బొప్పారం విలేజ్లో ఇన్ఛార్జిగా చేస్తున్నాను, అదే జీపీని కంటిన్యూ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఏ పని చేసినా నాకు ముత్యాలమ్మ పండుగ సందర్భంలో మట్టి పోయించడం జరిగింది. వాటికి సంబంధించిన అమౌంట్ నాకు తీసుకొచ్చి ఈ పని చేయించడం జరిగింది అన్నప్పుడు నేను స్పెషల్ ఆఫీసర్ గారికి తెలియజేయడం జరిగింది తప్ప ఆ డబ్బులు ఇయ్యలేదన్న ఒక నెపం. ప్రజెంట్ ఇంకోటి ఏంటంటే గ్రామంలో నేను లైట్లు వేయడం జరిగింది, స్పెషల్ ఆఫీసర్ గారి అనుమతితో లైట్లు వేయడం జరిగింది. గ్రామ పెద్దలు అందరూ లైట్లు లేవు అని కోరడం వలన లైట్లు వేయడం జరిగింది. దానికి ఒక ఎంపీ రికార్డు, ఎస్టిమేషను, టెక్నికల్ శాంక్షన్ అన్నీ తీసుకొని చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి ఏఈ గారు హౌస్ టు హౌస్ డోర్ విజిట్ చేసి కూడా ఎంక్వైరీ చేసి ఎంపీ రికార్డ్ చేయడం జరిగింది. ఈ విషయంలో లైట్లు వేయలేదు అని చెప్పి ఆరోపణ ఒకటి చేయటం, ప్రతి ఒక్క పని విషయంలో నన్ను అనుసరిస్తూనే ఇలా చేయడం జరిగింది. గ్రామంలో కొంతమంది కలిసి నన్ను రావద్దు, ఆమె రాకుంటే బాగుంటుంది అని చెప్పడం వల్ల ఎంపీడీ ఆఫీస్ వాళ్ళు కూడా గొడవలు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి నన్ను ఆ జీపీకి వెళ్లకుండా వేరే అతనికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా ఏదో గొడవ జరుగుతుంది, అందరినీ కలుపుకొని మేడం నన్ను ఏదో చేస్తుందని చెప్పడం జరుగుతుంది. ఆ గతంలో గొడవకి ఇప్పుడు జరుగుతున్న గొడవకి మాకు ఎలాంటి సంబంధం లేదు. నేను దాదాపు 25 రోజుల నుంచి ఆ గ్రామ పంచాయతీకి వెళ్ళటం లేదు, అక్కడ విధులు కూడా నిర్వహించడం లేదు. కానీ దాన్ని చేసుకుని మమ్మల్ని బాధ్యులను చేయడం కరెక్ట్ కాదు. వ్యక్తిగత విషయాలతోటి మాకు సంబంధం లేదు. అసలు నిమ్మికల్లు గ్రామానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఎవరితోటి కలుపుకోవడం అలాంటి ఏమి చేయడం లేదు. నాకు అసలు ఆ ఇష్యూ తోటి ఏ సంబంధం లేదు. గతంలో నా మీద నన్ను ఫోన్లో తిట్టిందని చెప్పి ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు గొడవలు వద్దు, కేసు వద్దు, కాంప్రమైజ్ చేసి ఇద్దరికి మాట్లాడతాం, మీ పని మీరు చేసుకోండి అమ్మా అని చెప్పడం జరిగింది. ఆ రకంగానే నేను ఆ నిమ్మికల్ ఇష్యూలో ఎలాంటి విషయంలో తలదూర్చట్లేదు. నేను అసలు ఆ జీపీ గురించి పట్టించుకోవట్లేదు. ఆ ఫోన్ వచ్చినా కూడా నేను ఎలాంటి కాల్స్ మాట్లాడడం లేదు. నాకు అసలు ఆ వ్యక్తిగతంగా వాళ్ళకు జరుగుతున్న గొడవలకి నాకు ఎలాంటి సంబంధం లేదు.